నమః. మమ భక్తే సరస్వతి తిష్టతు. మానవుడు ప్రతి క్షణం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇందులో మా గురువులు చెప్తున్నారు. ఇప్పుడండి దైవం అంటే నమ్మరు కానీ పిచ్చి పిచ్చి నవలలు రాసేవాళ్ళని, వార్తాపత్రికలు రాసేవాళ్ళని మాత్రమే నమ్ముతున్నారండి. బజార్లో పోయే ఎల్లయ్య గురించి, పుల్లయ్య గురించి ఏది చెప్తే దాని గురించి విశ్వసించి వాళ్ళు ఏది చెప్తే అది బాగా 1 కోటి రూపాయలు బాగా 2-3 కోట్లు సంపాదించినోడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎంత పిచ్చి పని చేసినప్పటికీ కూడా వాడి మాట అంటే అంత విలువనిస్తున్నారు. వాడు ఎలా సంపాదించాడు, ఏం సంపాదించాడు, డబ్బు ఉంటే చాలు, వాడు ఏది చెప్తే అది, ఇది చేయండి అంటే అదే చేస్తారు. వాడు చెప్పిందే మంచి అనుకుంటారు. అలా ఎప్పుడు చేయకూడదండి. దానినే విశ్వసించకూడదు, దానిని అనుసరించకూడదు. ఇంకా ఈనాడు కొంతమంది అండి భగవంతుడిలాగా వేషం వేసుకొని నాకు భగవంతుడు శక్తి ఇచ్చాడు అంటూ ఆయన మాదిరిగా తయారయ్యి అతను ఏ దుస్తులైతే వేసుకుంటాడో దుస్తులు వేస్తూ నటిస్తున్నారండి. నాకు దేవుడు వచ్చాడు అని ఎగరటం, ఇట్లాగా నమ్మించి చాలామందిని బోల్తా కొట్టిస్తున్నారండి. ఇలాంటి వాళ్ళని నమ్మి నాకు దేవుడు వచ్చాడని పడిపోవటం, వాళ్ళ విషయాలు ఏవో ఒకటి అనేక రకాల దుఃఖాలుంటే ఏదో ఒక దుఃఖం సెట్ అవుదా అండి వాళ్ళకి చెప్తుంటే. అట్లాంటి వాళ్ళని నమ్మి పాపం నిజంగా వాళ్ళు భగవంతుడే చెప్పాడనుకొని బాధపడటము, వాళ్ళు చెప్పిన దానికి చేసి మనస్సుని బాధ పెట్టుకోవటము, ఆ భ్రమలో ఉండి ఆ దృష్టిలో ఉండి సమస్యలను కొనుక్కొచ్చుకోవటము, ఇక్కడ అట్లాగా మనిషి బాగా పతనం అయిపోతున్నాడు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలమును, శరీరాన్ని, చేసే పనులు అంటే కర్మలను ధనమును కూడా వ్యర్థం చేసుకోకుండా మనం ఎలా ఉండాలి అనే దాని గురించి ఇవాళ తెలుసుకుందామండి. ఏంటి అంటే కాయం అంటే శరీరం. ఎవరైనా అనుకుంటున్నారా అండి ఈ శరీరము ఇలాగా రోజు రోజుకి కూడా వయసు పెరిగిపోతుంది, వయసు అయిపోయిన తర్వాత వాడిపోతుంది, వాడిపోయి రాలిపోతుంది, మరి ఉన్ననాళ్ళు మనం ఏమి చేశాము, ఎలాగా ఈ కాయము వాడిపోతుంది, మనం ఎలా ఉండాలి అనే దాని గురించి చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. చెట్టుకి ఒక పండు బాగా కాసిందండి. ఆ పండు బాగా పాకానికి వచ్చింది. ఆ చెట్టుకి రోజులు పెరిగే కొద్దీ కూడా పండి 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 రాలిందండి. రాలిపోయిన తర్వాత ఏం పడుతుంది, అప్పటికీ కూడా ఆ పండుని ఎవరు చూడలేదు. దానికి పురుగులు పడతాయండి. పురుగులు పట్టిన తర్వాత ఏం చేస్తుంది, మట్టిలో కలిసిపోతుంది. దానివల్ల ఏమన్నా ఉందా? అలాగే ఈ శరీరం కూడా తను వచ్చిన పరిస్థితిని ఏంటో తెలుసుకోకుండా మనం దేనికి వచ్చాం ఈ భూమి మీదకి, భగవంతుణ్ణి చేరటానికి కదా. అది తెలుసుకోకుండా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పింది చేస్తా, వీళ్ళు చెప్పింది చేస్తా అని కాదండి. నా మీద నాకు కోపం వస్తుంది, అందరి మీద నాకు కోపం వస్తుంది, నేను ఇట్లాగే ఉంటాను, నేను అలాగే మాట్లాడతాను అని అనుకోవటం, మన గౌరవం ప్రతిష్టలు పెంచుకోవటానికి భగవంతుణ్ణి అడ్డం పెట్టుకోవటం, నాకు దేవుడు వచ్చాడు, నా శరీరం పెరిగింది, నా శరీరంలో నాకు ఒళ్ళు పెరిగింది అని చెప్పి కేకలు పెట్టడం, ఇట్లాంటివన్నీ భగవంతుడికి చేరే విషయాలు కాదండి. చూడండి నాకు కోపం వచ్చింది అని ఎదుటివాడిని నేను కొడతాను అంటే, ఒకసారి ఈ ఉదాహరణ చూడండి. నీ పంటి కింద నీ నాలిక పడ్డదనుకోండి, అప్పుడు బాగా నిప్పి పట్టిపోతుంది నాలికకి. మరి ఎవరిని కొడతారండి మీరు? నీ పళ్ళే కదూ, నీ పళ్ళు నువ్వు రాలగొట్టుకోవాల్సిందే కదూ. పళ్ళ కింద నాలిక పెడితే నొప్పి ఎవరికి? పళ్ళు మనవే, నాలిక మనదే. అప్పుడు ఎవరిని కొట్టాలి? అలాగే నిజమైన జ్ఞానవంతుడు, భగవంతుణ్ణి చేరాలి అనుకునేవాడు ఇలాగే ఆలోచిస్తాడండి. ఎవరిని నిందించాలన్నా, ఎవరిని కొట్లాడాలన్నా, ఎవరి దగ్గరైనా లాక్కోవాలన్నా, ఎవరినైనా సరే దూషించాలన్నా, ఒకళ్ళ మీద కోపం రావాలన్నా నిజమైన జ్ఞానవంతుడు ఇలాగ ఆలోచిస్తాడు. తనలో ఉన్నది పరమాత్ముడే, నాలో ఉన్నది పరమాత్ముడే, తనను నడిపిస్తున్నది పరమాత్ముడే, నన్ను నడిపిస్తున్నది పరమాత్ముడే, తనకి నాకు భేదం ఏంటి, ఈ ఇద్దరము ఆ పరమాత్ములమే అనుకుని ఎంత కోపం వచ్చినా, ఎంత బాధ వచ్చినా సరే తనకు తాను నిగ్రహించుకొని పరమాత్ముడి వైపు ధ్యానిస్తూ జ్ఞానిగా ఉంటాడండి. ఇది మనం తెలుసుకోవాల్సింది. హరి ఓం.